హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు. ఎంతో టేస్టీగా ఉండే ఆలు గ్రేవీని సూపర్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. ఇందులోకి 3 స్పూన్ల నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, 2 నీలుగా చిర్చిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపి తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న సమయంలోనే కొద్దిగా పుదీనా, 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని మరోమారు కలిపి తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ముందుగానే ఆలుగడ్డల్ని ఉడికించి పెట్టుకున్నాను నేను. ఆలుగడ్డల్ని ఉడికించుకొని తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని, మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఆలు ముక్కల్ని. ఈ ఆలు ముక్కల్ని వేసుకొని కలిపి తిప్పుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి తిప్పుకోవాలి. ఉప్పు వేయటం వలన ఉడికించుకున్న ఆలు ముక్కలకి ఉప్పు అనేది పట్టేస్తుంది కాబట్టి తొందరగా మగ్గిపోతాయి కూడా. అందుకోసమని ఉప్పు వేసుకోవాలి. ఆలు ముక్కల్ని మీడియం మంట మీదనే ఉడికిస్తూ కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని మరోమారు కలిపి తిప్పుకొని చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలిపి తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. అడుగంటకుండా జాగ్రత్తగా కలిపి తిప్పుతూ మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలండి. ఒక 4 టమాటాలు తీసుకున్నాను నేను. మిక్సీ పట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా టమాటా గ్రేవీ అనేది వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా కలిపి తిప్పుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మగ్గిస్తున్న ఆలు ముక్కల్ని చూసారా ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయో. ఇందులోకి 2 స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి తిప్పుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. మనం ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి తగిన నీళ్ళు కూడా వేసుకోవాలి. వాటర్ అనేది గ్రేవీకి సరిపడినంత పోసుకోవాలి. కుటుంబ సభ్యులను బట్టి వాటర్ అనేది వేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మనకు గ్రేవీ అనేది రెడీ అవుతుంటుంది. చూడండి, ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న ఆలు గ్రేవీలోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసుకొని పొయ్యి కట్టేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉండే ఆలు గ్రేవీ రెడీ అండి మనకి. ఈ గ్రేవీ వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.